చెప్పడం ఏది మనసులో దాచుకోవా? ఏ ఎందుకు దాచుకోలేను? వాడెవడో కల్లోకి వచ్చి ముద్దు పెట్టిన విషయం పెళ్లి కొడుకు చెప్పారేంటి? ముద్దు పెట్టుకున్నాడా? యు మీన్ లిప్ లాక్? బాబు మీరా? ముద్దు పెట్టుకున్నాడంట సార్. కల్లోనే కదా బాబు. మీ ₹1,00,000 ఎక్స్ప్రెషన్ ఆపండి. ఇదిగో అమ్మాయి, కల్లోకి వచ్చింది నేనా కాదా? చిచి, నీలాంటి వాడు కల్లోకి వస్తే ముద్దు పెట్టుకొని ఇస్తానేంటి? మూతిపాలు రాలు కొడతాను. రేపొద్దున్న నాతో పెళ్ళైన తర్వాత వాడు కల్లోకి వచ్చి ఏం చేస్తాడో ఎలా ఉంటాడో మీరు అవేవి పట్టించుకోకండి బాబు. కానీ మా అమ్మాయి మాత్రం బంగారం. నా భయం కూడా అదే కదా సార్, ఎవడొచ్చి కరిగించిపోతాడా అని. చిన్నపిల్ల కదా బాబు, ఒక్కసారి పెళ్లి అయిందనుకో అన్ని సర్దుకుంటాయి. పెళ్ళే? ఆ. మీ అమ్మాయినా? ఆ. మీ అమ్మాయిని కనుక నేను పెళ్లి చేసుకుంటే రేపు వచ్చే జనాలకి ఏ టీచర్ ఏ సమోసా అని అమ్ముకోవాలి. సాఫ్ట్వేర్ చదువుకున్నాను సార్, సమోసాలు అమ్ముకోలేను. ఈ పెళ్లి బాబు, క్యాన్సల్. బాబు, బాబు, నా మాట విను. ఛీ, పిచ్చిదా, నీ పిచ్చి గురించి చుట్టుపక్కల 10 వాళ్ళకే తెలిసిపోయిందే. ఇంకా నేను చేసుకోవడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. ఆ వచ్చిన ఒక్కడిని నీ పిచ్చి మాటలతో పారిపోయేలా చేశావు. ఇలాగ నీ చుట్టూ 10 మందిని పోగేసి నీ కళల గురించి చెప్తూ ఉండు. చివరికి నీ పెళ్లి మా కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇంకా నీకు పెళ్లి సంబంధాలు చుట్టూ నా వల్ల కాదు. కుదిబండలా తయారయ్యా నా మెడకి. నేనేం చేశాను? కళ్ళు కన్నా తప్ప? మాట్లాడు, గొంతు పిసికి చంపేస్తా. అయినా ఆ టైంకి పెళ్లి కొడుకు వస్తాడని నేను ఏమైనా కల కన్నానా? నువ్వు కనలేదే చిట్టి. కరెక్ట్ టైంకి రప్పించా. నా దెబ్బకి ఎట్టి చెడిపోయాడో తెలియదు ఏదవా. ఇంట్లో కోతిని పెట్టుకుని కొండముచ్చికిచ్చి పెళ్లి చేస్తావా బావా? బావా నువ్వు ఎన్ని సంబంధాలైనా తీసుకురా, నేను ఇక్కడే ఉంటా, ఇలాగే చెడగొడుతూ ఉంటా. ఇదిగో చిట్టి, నువ్వు ఆ బిలాల్ గారికి ఇల్లాలైపోతే నన్ను పొలాల్లో దిష్టి బొమ్మలా ఉండమంటావా? చిట్టి, నువ్వు నా గురించి కలగనవే. నువ్వు కళ్ళు తెరిచేలాగా నేను మెల్ల తాళి కట్టేస్తా. ఏమంటావు చిట్టి? నువ్వు అలా చేసేసరికి నీ అంతు చూస్తా యాదవానే యాదవానే. మళ్ళీ కలలో గిలలో అన్నావనుకో, కన్న కూతురు అని కూడా చూడండి, కళ్ళు పీకేస్తా. వాడు చేస్తానికి దీన్ని ఎందుకంటే తిడతారు? నువ్వు నోర్మై. నీ గారాబం వల్ల అది తయారైంది. నేనేం చేశానండి? ఏం చెయ్యొద్దే, అందరం కలిసి కట్టుకుని ఎట్లా దూకుతాం. దీన్నెవడో ఒకటి చేతిలో పెట్టేదాకా నాకు నరకం తప్పదు. బో అమెరికన్ వైట్ హౌస్ లాంటిది సార్. అసలు మీరు లోపల చూస్తే బిత్తరపోతారు. దిగండి. ఇప్పుడే కారు దిగుతున్నాను రా, ఇంకా ఇల్లు చూడలేదు. ఈ ఏరియాలో కొనడమైనా అమ్మటమైనా అన్ని మన చేతుల మీదగానే జరగాలి. ఓడించుకుంటేస్తాను ఏదో బిల్డప్లు ఇచ్చావంటే. స్కూల్కి వెళ్ళి పిల్లాడికి చెప్పరా, నాకు కాదు. సార్ బిల్డప్ నిన్ను కాదయ్యా, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. నాగేశ్వరరావు సార్ లానిటు. నాగేశ్వరరావు లానిటంట, ముందు చూడండి ఇల్లు. కంగారు ఎందుకు, ఇప్పుడే మెట్లకి లోపలికి వెళ్తున్నాను. ఓ రన్నింగ్ కమెంటరీ ఇస్తున్నారన్నమాట. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. నువ్వు ఎస్టీ అదిరిపోయింది నాగేశ్వరరావు. నిన్ను కాదయ్యా, నువ్వు కదా. మధ్యలో మండువా సార్? చూస్తున్నాను మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో నాగేశ్వరరావుని. ఓహో, ఈ నాగేశ్వరరావు ఎవడో కౌంటర్ నాకు. ఎలా ఉంది బయట వైట్ హౌస్? లంగర్ హౌస్ ఏం కాదు. అరే నాగేశ్వరరావు, నీ డ్రామాలు నా దగ్గర కాదు రోయ్. డ్రామానా? అబ్బా మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. అయ్యా మీరు కొంచెం పక్కకెళ్ళి. నువ్వు చెప్పు నాగేశ్వరరావు. పదండి మన పైకి పైన ఇంకా బాగుంటది. లైన్లోనే ఉన్నావుగా నాగేశ్వరరావు. ఇంట్లో చంద్రకళ లేదు కానీ కళ్ళందరూ ఇల్లు మనం బాగా కలిసి వచ్చేలా ఉందిరా, కొనేద్దాం అనుకుంటాను. నాగేశ్వరరావు లైన్లో ఉండు. ఇక్కడ గోడకి ఏంటి బేట్లు ఉన్నాయి? గోడేంటి బావా? గోడ ఏముంది? గోడలో ఏముంటది? నా ఇటుక ఇసుక సిమెంట్ తప్ప. నువ్వు ఉండవయ్యా, మా ఊర్లో అందరినీ పడేసే మా బాబాయ్ ఇలా పడిపోయాడంటే ఈ ఇంట్లో ఏదో ఉంది బాబా. అయితే నా కమిషను ఊరుకోవయ్యా, ఈ ఇల్లు కొంటే మా నువ్వు ఊరి. ఈ సుబ్బారావు ఇంతగా ఏం చూసుంటాడు ఈ గోడలో?
ఈ రోజు నా కమిషన్కి నాన్న ఆ, మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు జూకి వెళ్దామా? అలాగే అమ్మా. వచ్చేప్పుడు వీలైతే మీ అమ్మని అక్కని అక్కడే వదిలేసి వచ్చాను. నాన్న నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నేను దిగిపోతాను. అసలు ఈ జర్నీ తలనొప్పిగా ఉంది. నీకు తలనొప్పా? నీ తలనొప్పి భరించలేకే కదమ్మా ఇప్పుడు ఇలా బయలుదేరింది. పాప ఏసీ పెంచమంటావా అమ్మా? పడుకుంటావా? ఇదిగో, ఆ పని మాత్రం చేయకు. అది పడుకుంటేనే సమస్య మొదలవుద్ది. ఏంటి సార్ పడుకుంటే ప్రాబ్లము? దాని జబ్బు అటువంటిదయ్యా. ఇంతకి జబ్బేంటి సార్? అది పడుకుంటే రాత్రి కళలు ఇప్పుడే వస్తాయి. నాకు పగలే వస్తుంటాయి, ఇందులో జబ్బేముంది? నీ కళలు ఎప్పుడైనా నిజమయ్యాయా? ఊరుకోండి సార్. మొన్నటి మొన్న BMW కార్ కొన్నట్టు కళ్ళు వచ్చింది. అందులో అమ్మాయిని డ్రైవర్ గా పెట్టుకున్నట్టు కళ్ళు వచ్చింది. అది నిజమైందా? కానీ మా అమ్మాయికి వచ్చిన కళలు మాత్రం నిజం అవుతాయి. ఊరుకోండి సార్, నేను నమ్మను. ఏమా ఇంతకు నా గురించి ఏమైనా కళ వచ్చిందా? ఇదిగో, నువ్వు నోరు తెరవకు. చెప్పావంటే ఊరుకోను. చెప్పనండి సార్, పాప మంచి ఫ్లోలో ఉంది. ఏ వచ్చిందమ్మా కళ? హైదరాబాద్ వెళ్తుంటే ₹1 దొరికినట్టు కళ ఏమైనా వచ్చిందా? మన కార్ టైర్ పగిలినట్టు వచ్చింది. స్లో 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 స్లో. కంగారు పడకండి సార్, 4 రోజుల క్రితమే కొత్త టైర్లు వేయించాను. నీకు వచ్చింది పిచ్చి కలమ్మా, నేను అసలే పట్టించుకోను. కొత్త టైర్లు 4 రోజుల క్రితమే మార్చాం. ఏం కాదు. ఏంటి అలా చూస్తావు? దిగి టైర్లు మార్చు. చూసావా నా కళల పవరు? అక్కడ చింత చెట్టు ఉంది. నానా అక్కడ చింత చెట్టు ఉంది. మేము వెళ్ళి చింతకాయలు తెచ్చుకోవా? ఏదో ఒకటి చావు. జాగ్రత్త త్రిపుర. ఇంకా నయం యాక్సిడెంట్ లో నేను పోయినట్టు కలగలేదు. నువ్వు టైర్ మార్చడం లేట్ అయితే ఆ కళ కూడా కంటు పని కానీ వద్దు సార్, దీనికి విరుగుడు ఏంటండి? ఆ పిచ్చి కుదర్చడం కోసమేరా హైదరాబాద్ ట్రీట్మెంట్కి అయితే వెళ్తున్నావు. ఓకే. ఇదిగో ఇలా అయింది. ఈ ఆ చెట్టు చూడు ఇంకా ఎక్కువ కాయలు ఉన్నాయి. అందుకే దీన్ని అక్కడికన్నా పంపాలంటే భయం. అమ్మ త్రిపుర. నీకేం కాలేదు కదా? సారీ అండి, ఏం కాలేదుగా. అది ఓకే. మాకేం కాలేదండి. మేమే మీ కార్ కడ్డొచ్చాం. సారీ అండి. థ్యాంక్ గాడ్. బై ద వే మేము ఇక్కడి నుంచి దెయ్యంపడి వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది? ఓ ఆ ఊరా? ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే 5 కిలోమీటర్లలో ఒక చిన్న గుడి వస్తుంది. ఆ గుడి మీద రేయి చెట్టు ఉంటుంది. రేయి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయంట, జాగ్రత్త. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఓ గంటలో వెళ్ళిపోతారు. కానీ అదే గుడి నుంచి రైట్ తీసుకుంటే పావు గంటలో వెళ్ళిపోతారు. కానీ ఆ రూట్ ఎవరు తీసుకోరండి. ఏ ఎందుకని? రోడ్డు బాగోదేమరా? వెళ్తే పరిస్థితులు బాగోవు. అక్కడ మర్రి చెట్టుకి ఒక అమ్మాయి ఊరేసుకుని చనిపోయిందంట. హృదయం అయి తిరుగుతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అటు నుంచి ఎవరు వెళ్ళరండి. మీరు కూడా వెళ్ళకండి. ఆ రూట్ చాలా డేంజర్. చెప్పిన వరకు చాలే బాబు. దాని మాటలు ఏం పట్టించుకోకండి. పదండి పదండి పద. మరి చింతకాయలు? ఏం బాధపడక. మా తలకాయలు ఉన్నాయిగా. కారు ఎక్కక తాపీగా. అక్క రండి రండి. బావగారు బాగున్నారా? రారా. బాగున్నావా హాయ్ అక్క? పిన్ని. బాగున్నారా? రా. ప్రయాణం బాగా జరిగిందా బావగారు? దీంతో ప్రయాణం బాగా ఎలా జరుగుతుందమ్మా? భయం భయంగా జరిగింది. ఏమే నీకింకా పిచ్చి తగ్గలేదా? నా పిచ్చి సంగతి తర్వాతలే కానీ నేను చూస్తుంటేనే జాలేస్తుంది. నాకే నెలకి దుబాయ్ నుంచి ₹1,00,000 పంపిస్తున్నారు మీ బాబాయ్. నీకు 1,00,000 పంపిస్తున్నాడు, దానికి 3 లక్షలు పంపిస్తున్నాడు. తలొచ్చింది. నోర్మై నోటికొచ్చేటట్లు మాట్లాడి అవతల కాపురాలు కూల్చేయకు. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వా. ఏం మాట్లాడుతున్నా మాట అని కూడా వినరా? దుబాయ్ లో ఉండి బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాడు అనుకున్నాను కానీ ఇలా బ్యాండ్ వేస్తున్నాడు అనుకోలేదమ్మా. అయ్యో అదొట్టి పిచ్చిదమ్మా. దాని మాటల్లో పట్టించుకోకు. దాని సంగతి తెలిసి కూడా ఏడుస్తావేంటమ్మా? ఏ బావా, ఏ చిట్టి. ఏ ఈ అపశకునం ఏంటే? బావా क्या बात करते हैं बाबा? मन शांति, ओम शांति, विजय शांति. मैं हूं ना राज, सन्यास राज, यस राज. आदमी कम, रिस्क ज्यादा. మావయ్య ఆ. ఏంటి గెటప్? चिट्टी लोकल हैदराबादी. हाउ इज दैट? ఎరా దరిద్రుడా, బావా. ఇక్కడికే తగలంటావా? ప్రశాంతంగా పని చేసుకొని ఇవ్వా. बाबा हैदराबाद आने के बाद तुमको हिंदी मालूम है ना? तुमको नहीं मालूम, मेरे को मालूम. दैट्स व्हाई నేను వచ్చా हियर. मेरे मर्दल्स को दगड़ू देखता हूँ. हम साथ साथ है. हम दिल जे चुकी चुकी सनम है. प्यार किया तो डरना है क्या? बोलता है बाबा तू. ఏంటి ఈ గోల? వీడు మాట్లాడేది హిందీయేనా? వేడి బొంద
వచ్చే దారిలో హిందీ పోస్టర్లని బట్టి పట్టి చెప్తున్నాడు యాదవ. ఓ చిన్న దీదీ తూ క్యా బాత్ కర్తా హై, మేరకు ఇజ్జత్ జాతా హై హా పర్. ఒరేయ్ ఇద్దరు పిచ్చోళ్ళని ఒక చోట భరించడం కష్టం రా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉండనివ్వండి, ఎలాగో మనం ఈ రాత్రి ఊరెళ్ళిపోతున్నాం. త్రిపురని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఒక మనిషి కావాలి కదా, అందుకని నేనే రమ్మన్నాను. జీ హుజూర్, శుక్రియా శుక్రియా పెద్ద దీదీ. కూల్ బావా కూల్. సరే సరే రెడీ అవ్వండి, డాక్టర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయింది. ఓ అదేంటి కళలు ఆగిపోయినప్పుడు ఫోన్ చేసి చెప్పారు కదా. అవును డాక్టర్ గారు, 10 రోజుల నుంచి మళ్ళీ మొదలయ్యాయి. ఓకే డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ ఈషాని నా ఛాంబర్కి ఒకసారి పంపించండి. డాక్టర్ ఈషా గారు కొన్ని రోజులుగా రావట్లేదు సార్. రావట్లేదా? అవును సార్. అయితే డాక్టర్ నవీన్ని పంపించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రా నవీన్. యూడి గడ్డముడు. ఈయన శివనారాయణ గారని నాకు బాగా తెలిసిన ఆయన. హలో సార్. హలో. వాళ్ళ అమ్మాయి త్రిపుర. నేను సన్యాసిరాజ్, మా చిట్టుకున్న ఏకైక ముద్దల మామయ్య. తను ఓ చిన్న సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుందయ్యా. ఏం జరిగింది సార్? తనకొచ్చే కళలన్నీ నిజం అవుతాయని ఒక హాలుసినేషన్లో ఉంది. ఎఫెక్ట్ చిన్నదైనా దాని ఎఫెక్ట్ మాత్రం వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేయాలి. నేను చూసుకుంటా సార్. త్రిపుర, నువ్వు ఒక 3 days డాక్టర్ నవీన్ అబ్జర్వేషన్లో ఉండాలి. నేనుండను. ఏ ఎందుకుండా? తూ టైరా బావా, మై బాత్ కర్తో హై నా, క్యా హో గయా చిట్టి? అవ్వ అయితే నీ బొంద ఒకటి కళ్ళు కూర్చి ముద్దు పెట్టాడని చెప్పాను కదా, వీడు వాడే. ఏంటి వెళ్ళమంటావా? నిజమా? వీడేనా? నో నక్కో, ఏ బచ్చా డాక్టర్ అచ్చా నహీ హై. కావాలంటే డాక్టర్ రాజశేఖర్ గారినో, డాక్టర్ మోహన్ బాబు గారినో, డాక్టర్ చిరంజీవి గారినో రప్పించండి. డాక్టర్ మెగాస్టార్ అయితే నీకు ఓకేనా చిట్టి? వాళ్ళు ఈ డాక్టర్స్ కాదు బాబు. ఏవండి మాకు ఏ డాక్టర్ అయినా ఓకేనండి. బాబా అసలు యాక్చువల్లీ ఒక డాక్టర్కి లోపల ఏవో ఉంటాయి కుళ్ళు. మీరు ఆ డాక్టర్ రప్పించండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మా చిట్టు కూడా కోఆపరేట్ చేస్తుంది. ఒరే సన్నాసి నోర్మై. డాక్టర్ గారు, ఈ 3 రోజులు మా అమ్మాయిని వాడే తీసుకొస్తాడండి. అలాగే. మీరే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆ. వెళ్ళొస్తాను వెళ్ళండి. డాక్టర్ గారు. మీ పేరు? త్రిపుర. పేషెంట్ ఎవరు? మా చిట్టి. మీరు మాట్లాడతారేంటి? బయటికి వెళ్ళండి. అది ఎలా కుదురుతుంది? నువ్వేం చేసినా నా కళ్ళ ముందే చేయాలి. ఆమ్ బాహర్ సే నై ఆయా, బషీర్ బాగ్ సే ఆయా, ఐఎమ్ సన్యాసరాజ్, లోకల్ హైదరాబాద్. ఏం చిట్టి? ఎస్. తో బాహర్ జాओ. హా బాహర్ జాओ. మీ వయసు ఎంత? హా ట్రీట్మెంట్ చేయడానికి వయసుతో పని ఏంటండి? ఏ టానిక్ ఇచ్చి పంపకి టార్చర్ ఏంటి? ఏం చిట్టి? మీరు పడుకోండి. థ్యాంక్ యూ. ఏ ఫూల్, నువ్వు కాదు పేషెంట్. పడుకోవాలా? ఏంటింత పూత? ఇది హాస్పిటల్ మడత మంచా లార్జా? అందుకే చిట్టి నేను చెప్పాను, ఏ ముసలి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందాం. ఇటువంటి పడుచు డాక్టర్లు ఏవోవో కామ బుద్ధులతో ఆలోచిస్తుంటారు. అయినా ఇలా ఎవడైనా ట్రీట్మెంట్ చేస్తాడండి? చెకప్ చేయాలండి. చేసిన చెకప్ చాలమ్మా. వైద్యం అనేది నైవేద్యం లాంటిది, అంతా ఒకేసారి పెట్టేయకూడదు. మేము రేపు వస్తాం, రా చిట్టి. కమాన్. అమ్మా వాడు ఎలా ఉన్నాడు? అర్థం కొక్కని ఎన్నాళ్ళైందో. అసలు విలన్ లా ఉన్నాడు చిట్టి. నాకు అప్పటి నుంచి డౌట్ పడిపోయింది. హలో హలో. ఒకటి 2. చిట్టి దేవుడేంటి చిట్టి ఇంత అందం ఇచ్చాను నాకు? ఏడ్చేవాళ్ళ మావయ్య కాదు, నాకు వచ్చే కళ్ళన్నీ నిజమైపోతున్నాయి కదా, ఈ ముద్దు కళ్ళు కూడా నిజమైపోద్దంటావా? అవ్వదు, అవనివ్వను. ఇంతకీ నీ కళ ఎన్నింటికి వచ్చింది? 12ంటికి. అసలు కళల శాస్త్రం ప్రకారం 12 గంటలకు వచ్చే కళలు ఏవి జరగవు. ఉదయం 5 గంటలకు వచ్చిన కళ మాత్రమే జరుగుతాయి అని కళల శాస్త్రం చెప్పింది. అద్దసేంటే మా జేజవ్వ కూడా చెప్పింది. నేను నమ్మచ్చు అంటావా? నువ్వు అసలు హ్యాండిల్ చేయగలవా? నీ శాండిల్తో కొట్టు చేయకపోతే. ఇంతకీ నీకు ముద్దు పెట్టినాడు ఏ రంగు షర్ట్ వేసుకున్నాడు? పింక్. పింకా? వాడిని నీకు సింక్ కాకుండా నేను చూసుకుంటాగా. మావయ్య దానికో పక్కన నాకెళ్ళి నా ముష్కిలి హై, నా మునక్కాయలు హై. ములక్కాయలేండి మావయ్య. ఏంటో నాకు తెలీదు, మొన్న జీటీవీలో చూసా. త్రిపుర ఇంకా పడుకోలేదా? పిన్ని వస్తున్నా. ఇది కూడా నువ్వే తగలడు. కాదు దీంట్లో కలుపుకోవడానికి దుబాయ్ బావ ఏదో ఫుల్ బాటిల్ పంపాడట. ఎక్కడుంది? అది ఏంటి కాదు, ఓ స్టెప్నీ దీదియా. సుభాష్, ఆ అమ్మాయి చెప్పిన చిన్న